గృహలక్ష్మి పథకం కింద ఎవరికైతే ఇది వరకు పెన్షన్ వస్తుందో వాళ్ళు మినహాయించుకొని మిగతా వాళ్ళు దీంట్లో అప్లై చేసుకోవచ్చు. అయితే దీంట్లో వయసు పరిమితి ఏంటంటే 18 నుంచి 57 సంవత్సరాల లోపల ఉన్న ఆడవాళ్ళకందరికీ కూడా మహాలక్ష్మి పథకం వర్తిస్తుంది. ఎప్పుడు వాళ్ళకి ఇతర ఏ పెన్షన్లు లేకపోవడం, అంటే ఓన్లీ 57 లోపల వీడో పెన్షన్ మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి సపోజ్ 18 to 57 ఇయర్స్ ఉంది, వీడో పెన్షన్ తీసుకుంటుంటే మాత్రమే అనర్హత ఉంటుంది, లేకపోతే మిగతా వాళ్ళకందరికీ కూడా అర్హత ఉంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇల్లు అనుకుంటున్నాం, అవసరానికి బట్టి అది సపోజ్ మనకి ఇల్లు ఉందనుకో మళ్ళీ ఇంకో ఇంటి గురించి అప్లికేషన్ పెట్టుకోవద్దని. ఎవరికైతే అత్యవసరం ఇల్లు లేదో వాళ్ళు ఇంటి కోసం అప్లికేషన్ పెట్టుకుంటే బాగుంటుంది. రెండోది దీనికి అనుసంధానంగా ఉన్నది గృహలక్ష్మిలో ఏంటి, కరెంటు బిల్లు 200 యూనిట్ల వరకు కరెంట్ బిల్ మినహాయింపు. ఒకవేళ మనదే ఇల్లు ఉందనుకో అప్పుడు మనము కరెంట్ బిల్ కట్టుకుంటాము, అప్పుడు ఇంకో ఇల్లు ఎందుకు అవసరము కదా, అది గమనించాల్సిన విషయం. చాలా మంది ఇప్పుడు అడిగి ఉన్నారు, మేము రెంట్ ఇంట్లో ఉంటున్నాము కానీ మాకు కరెంట్ బిల్ వర్తిస్తుందా అని. పేమెంట్ ఎవరు చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. సపోజ్ మీరు బిల్లు తీసుకుని వచ్చారు, ల్యాండ్ ఓనర్ పేరు మీద ఉందనుకోండి, అది ఆ ల్యాండ్ ఓనర్ కడుతున్నాడా లేకపోతే టెనెంట్ కడుతున్నాడా అన్నది మనకు క్లారిటీ రావాలి. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన దేశంలోనే మన రాష్ట్రము ఈ వాలెట్స్ అంటే డిజిటల్ వే తోటి పేమెంట్ చేసే దాంట్లో 2వ స్థానంలో ఉన్నాం మన కంట్రీలో. ఫస్ట్ కేరళ ఉంది, సెకండ్ తెలంగాణ ఉంది. అలాంటప్పుడు బిల్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మీరు మీ స్మార్ట్ ఫోన్ నుండి రెమిట్ చేశారనుకో ఇమీడియట్గా అది ఎలిజిబిలిటీ మీకు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ టైం నుంచి నేను ఎంకరేజ్ చేసేది ఏంటంటే ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో ఆ బిల్లు వాళ్ళు స్వతహాగా కట్టమనండి వాళ్ళ స్మార్ట్ ఫోన్ నుంచి, లేకపోతే డెబిట్ చేయించుకోమనండి వాళ్ళ ఫోన్ నుంచి. మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో డిస్కామ్స్లో మనము డైరెక్ట్ డెబిట్ కూడా ఉంది. సో అది చేసుకుంటే ఒక ప్రూఫ్ ఉంటుంది మనము కడుతున్నాం అన్నట్టు. సో ఇలాంటివి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే తప్పనిసరిగా ఈ స్కీమ్లు మనకి అంటే సరి అయిన ఎవరైతే అర్హులో వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి గ్రామ సభలో కానివ్వండి లేకపోతే వార్డు సభలో కానివ్వండి ఇది కొద్దిగా గమనించుకొని చర్యలు తీసుకుంటే కౌంటర్ల మీద ఉన్న వాళ్ళకి కూడా సులువుగా ఉంటుంది. తర్వాత ఎంక్వైరీ వచ్చినప్పుడు కూడా అనర్హులు అని అప్పుడు తేల్చకుండా ఇప్పుడే మనము దాన్ని స్క్రీన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనకేం అవసరమో దాన్ని మాత్రమే అప్లికేషన్లో పెట్టండి. ఒకవేళ ఈ స్కీమ్స్లో ఏమి కూడా మనకు అవసరం లేదు కానీ రేషన్ కార్డు కావాలా, సెపరేట్ వైట్ పేపర్లో అప్లికేషన్ పెట్టుకోండి. ఈ అప్లికేషన్ ఫామ్లో రేషన్ కార్డు కోసం అప్లికేషన్ అన్నది కాదు, స్కీమ్ అప్లికేషన్. కాబట్టి అభయహస్తము 6 గ్యారంటీల అప్లికేషన్లో రేషన్ కార్డు కావాలంటే మాత్రం పెట్టకండి. రెండోది ఏంటంటే రేషన్ కార్డు ఉంటేనే అప్లికేషన్ పెట్టాలని ఎక్కడ. ఒకవేళ రేషన్ కార్డు లేదనుకోండి, ఇది స్కీమ్స్ అన్నీ కూడా ఆధార్ బేస్డ్. సో మీరు అప్లై చేసుకున్నప్పుడు ఆధార్ ఎన్క్లోజ్ చేస్తే సరిపోతుంది. మీకు రేషన్ కార్డు లేదనుకో లేకపోతే ఇన్కమ్ గురించి ఏదైనా రేషన్ కార్డు గురించి స్ప్లిట్ చేయాలనుకుంటే సెపరేట్గా అప్లికేషన్ పెట్టడం కూడా కౌంటర్లో తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అది గమనించుకుని ఈ ప్రజాపాలన వాట్సాప్లో కరెక్ట్ అప్లికేషన్స్ ఇవ్వడానికి మీరందరూ కూడా తోడ్పాటు ఇవ్వాలని.